ప్రస్తుతం యుద్ధానికి సిద్ధమైన పులివెందుల ఒంటిమిట్టలో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. పులివెందుల్లో 500 మంది, ఒంటిమిట్టలో 500 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఏఆర్ పోలీస్ సిబ్బంది ఉంటారన్నారు ఎస్పీ. ఇక పులివెందుల్లో 9 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉండబోతోందన్నారు. పులివెందుల ఒంటిమిట్ట మండలాల్లో 500 మందిని బైండ్ ఓవర్ చేశామన్నారు. రేపు 5 గంటల తర్వాత ఎవ్వరూ ప్రచారం చేయకూడదని, ఎవరైనా ఇక్కడ స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలుంటాయని ఎస్పీ అశోక్ కుమార్ అంటున్నారు. రేపు 5 గంటల తర్వాత ఎవ్వరూ ప్రచారం చేయకూడదని, స్థానికేతరులు ఎవరైనా ఉండకూడదంటూ కఠిన చర్యలుంటాయంటూ ఎస్పీ అశోక్ కుమార్ అంటున్నారు. 12వ తేదీ జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్కి కడప జిల్లాలో ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల 2 మండలాల్లోనూ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి దీనికోసము కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తుని ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ని అనుసరించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది, చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం. దాదాపుగా పులివెందుల్లో ఒక 500 మంది, అదేవిధంగా ఒంటిమిట్టలో ఒక 500 మంది చొప్పున బందోబస్తుకి పోలీసుల్ని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ని బందోబస్తులో పెట్టడం జరుగుతూ ఉంది.